ఇవాళ బిజినెస్ లెసన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకపోతే మీ బిజినెస్ అసలు చేయలేరు. ఇది మార్కెటింగ్ లో 3 థింగ్స్ ఉన్నాయి. ఇది మొత్తం చూడండి, చాలా క్లిస్టర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ బ్రెయిన్ ఓపెన్ అయిపోద్ది, మీకు కొత్త ఐడియాస్ వస్తాయి అసలు మార్కెటింగ్ అంటే ఏంటో. సో మార్కెటింగ్ లో 3 థింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి బ్రాండ్ అవేర్నెస్. మనం డబ్బులు ఖర్చు పెట్టి బిజినెస్ పెడతాం. ఆ బిజినెస్ చాలా మందికి రీచ్ అవ్వాలి, మనం అసలు ఆ బిజినెస్ లో ఉన్నామని తెలియాలి అంటే మనం మార్కెటింగ్ చేయాల్సిందే. దానికోసం మనం బ్రాండ్ అవేర్నెస్ చేయాలా. మనం బ్రాండ్ అవేర్నెస్ లో మనం అసలు ఏ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం, ఏ సర్వీసెస్ ఇస్తున్నాం, మన ఇండస్ట్రీ ఏంటి, కస్టమర్లకి మన బిజినెస్ తో ఎలాంటి ఉపయోగం ఉంది అనేది క్లియర్ గా చెప్పడానికి బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అంటే మనం టూత్ పేస్ట్ అనగానే కోల్గేట్, పెస్టెంట్ రకరకాలుగా మనకు గుర్తొస్తా ఉంటాయి కదా. అలాగే మన ప్రొడక్ట్, మన సర్వీస్ కస్టమర్ గుర్తు రాగానే మన బ్రాండ్ గుర్తు రావాలి. అప్పుడు మన బిజినెస్ క్లిక్ అవుతుంది. అది బ్రాండ్ అవేర్నెస్. రెండోది వచ్చేసి సేల్స్ ఓరియంటెడ్ మార్కెటింగ్. ఈ సేల్స్ ఓరియంటెడ్ మార్కెటింగ్ చాలా 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 ఇంపార్టెంట్. బిజినెస్ కి మార్కెటింగ్ హార్ట్ లాంటిది. మన హార్ట్ మన అన్నిటికీ బ్లడ్ సప్లై చేసేస్తుంది. అలాగే మన బిజినెస్ కి మార్కెటింగ్ సేల్స్ క్రియేట్ చేస్తుంది. ఆ సేల్స్ మన బిజినెస్ కి ఆక్సిజన్ క్రియేట్ చేస్తుంది. సేల్స్ తోటి మనం బ్రతుకుతాం. సో సేల్స్ అనేవి మనము ఇయర్లీ బడ్జెట్, మంత్లీ బడ్జెట్ పెట్టుకొని యాడ్స్ రన్ చేస్తాం. అది ప్యూర్లీ సేల్స్. అంటే డే సేల్ ఎంత అయింది, మంత్ సేల్ ఎంత అయింది, ఇయర్లీ సేల్ ఎంత అయింది అనేది మనం చూసుకుంటాం. అది ప్యూర్లీ ఆఫర్స్ ప్లస్ యాడ్స్ సేల్స్ కోసమే రన్ చేస్తాం. సో ఇది సేల్స్ ఓరియంటెడ్ బ్రాండింగ్. ఇంకోటి వచ్చేసి మార్కెటింగ్ ఆన్ కస్టమర్ ఎడ్యుకేషన్. కస్టమర్ కి మనం ఎడ్యుకేట్ చేస్తాం. అసలు ఈ ప్రొడక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, కస్టమర్ ని మనం బిజినెస్ రిలేటెడ్ వాటి కోసం ఎడ్యుకేట్ చేస్తాం. ఏది మంచిది, ఏది చెడు, ఏది కొనాలి, ఏది కొనొద్దు, లేకపోతే ఇది వాడడం వల్ల మనకి ఏమి వస్తుంది అనేవన్నీ కస్టమర్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. దానివల్ల మన బ్రాండ్ రికాల్ వాల్యూ పెరుగుతుంది. బ్రాండ్ అవేర్నెస్ తో బ్రాండ్ రికాల్ వాల్యూ పెరుగుతుంది. సో ఈ 3 చేసినప్పుడు మన బిజినెస్ క్లిక్ అవుతుంది. మన బిజినెస్ కి ఆక్సిజన్ కరెక్ట్ గా అందుతుంది. దీంతో మన కస్టమర్ మన డోర్ స్టెప్ వరకు వస్తారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మార్కెటింగ్ 3 థింగ్స్ అనేది నేను చెప్తాను ఇప్పుడు. కొంతమంది ప్యూర్ గా సేల్ ఓరియంటెడ్ యాడ్స్ మార్కెటింగ్ రన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ మంత్ యాడ్ క్లిక్ అవ్వలేదంటే మనకి కస్టమర్స్ రారు, సేల్ అవ్వదు. సో మనకి బ్రాండ్ అవేర్నెస్ అండ్ కస్టమర్ కి ఎడ్యుకేషన్, బ్రాండింగ్ ఏదైతే చేస్తామో ఈ 2 మనకి ఫ్యూచర్ లో క్లయింట్స్ ని తీసుకొస్తా ఉంటుంది, కస్టమర్లను తీసుకొస్తా ఉంటుంది, సేల్ ఆటోమేటిక్ గా రన్ అవుతా ఉంటుంది. సో ఈ 2 చేయకపోతే మన యాడ్స్ రన్ అవ్వనప్పుడు, యాడ్స్ క్లిక్ అవ్వనప్పుడు మనకి సేల్ అనేది జరగదు, మనకి డబ్బులు రావు. డబ్బులు రాకపోతే మన బిజినెస్ రన్ అవ్వదు. సో ఈ 3 ప్యారలల్ గా ఖచ్చితంగా చేయాల్సిందే. మెయిన్ మార్కెటింగ్ లో బడ్జెట్, సేల్ జనరేట్ అయ్యే బడ్జెట్ ఎక్కువ ఉండాలి అండ్ బ్రాండ్ అవేర్నెస్ కొద్దిగా తక్కువ ఉండాలి, కస్టమర్ ఎడ్యుకేషన్ ది కొంచెం తక్కువగా ఉండాలి. సో ఈ రేషియోని మీరు డిసైడ్ చేసుకోండి. ఇనిషియల్ గా మాత్రం బ్రాండ్ అవేర్నెస్ ప్లస్ సేల్స్ కి చాలా ఎక్కువ, ప్లస్ కస్టమర్ ఎడ్యుకేషన్ కి. ఈ 3 బాగా చేసిన వాళ్ళు బిజినెస్ బాగా క్లిక్ అవుతుంది. మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. మీరు ఏమి లేదు, మీ బిజినెస్ మొత్తం లాస్ అయినా కూడా మీ బ్రాండ్ అమ్ముకున్నా కూడా మీకు డబ్బులు వస్తాయి. ఈ 3 ఖచ్చితంగా మీరు బిజినెస్ చేస్తే చేయాల్సిందే. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం కేపీ బిజినెస్ గురిని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వెంటనే షేర్ చేసేయండి. ఒకవేళ షాప్ లో